ఆ జిల్లాలో ప్రోటోకాల్ రగడ అధికార పార్టీకి తలనొప్పిగా మారిందట. ఓడిన వారికి గెలిచిన వారికన్నా ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుండడంతో వైసీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట. ఏ అధికార హోదాతో వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ఫ్యాన్ పార్టీ నేతలు నిలదీస్తున్నారట. దీంతో ప్రభుత్వ పెద్దలు ఈ రగడకు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఓడిన ఆ ఇద్దరికి నామినేటెడ్ పోస్టులతో తగిన ప్రాధాన్యత కల్పించాలని చూస్తున్నారు. ఇంతకు ఎవరా నేతలు? పోస్టులతో ప్రోటోకాల్ రగడకు ఫుల్ స్టాప్ పడుతుందా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రోటోకాల్ రగడ. వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోని అధికారులు. నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలకే ఫుల్ పవర్. ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతం. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ హవా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచి అనేక జిల్లాల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితులున్నాయి. కానీ అంత వేవ్లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, అద్దంకి, కొండపి, పర్చూరు నియోజకవర్గాల్లో మాత్రం పచ్చ జెండా రెపరెపలాడింది. ఇక గత ఎన్నికల్లో 12 స్థానాల్లో 10ని టీడీపీయే కైవసం చేసుకుంది. ఎర్రగొండపాలెం, దర్శిలో మాత్రమే జగన్ పార్టీ గెలుపు దక్కించుకుంది. దీంతో ప్రస్తుతం ఈ 2 నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పంచాయతీ కూటమి పార్టీకి నెత్తి మీద గుదిబండలా మారింది. ఓడిన వారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏ అధికారంతో వారు ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొంటున్నారో చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఈ ప్రోటోకాల్ రగడ ఇటు అధికారులతో పాటు అటు టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ ఉండగా, దర్శి ఎమ్మెల్యేగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. అయితే వీరిద్దరూ పేరుకే ఎమ్మెల్యేలు తప్ప అధికారమంతా ఆ నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జ్ల చేతుల్లోనే ఉంది. దీంతో స్థానిక అధికారులందరూ ఇన్ఛార్జ్ల మాటే వేదవాక్కుగా పరిగణిస్తారు. గెలిచిన ఎమ్మెల్యేలను పలకరించే అధికారే ఉండరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితి జిల్లాలో కొత్తేమీ కాదు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఏం చేశారో ఇప్పుడు టీడీపీ నేతలు అదే చేస్తున్నారు. గతంలోనూ ఉమ్మడి జిల్లాలో టీడీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను అప్పటి జగన్ సర్కార్ ఇదే విధంగా ట్రీట్ చేసింది. దీంతో ఇప్పుడు కూటమి సర్కార్ టిట్ ఫర్ టాట్ అంటూ ఇదే పంతాను కొనసాగిస్తోంది. అయితే ప్రోటోకాల్ వ్యవహారం పచ్చ పార్టీ నేతలకు ఇబ్బంది కాకుండా అధికారులకు మాత్రం ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది. ప్రోటోకాల్ రచ్చకు ముగింపు పలకాలనుకుంటున్న టీడీపీ పెద్దలు వైపాలెం, దర్శి టీడీపీ ఇన్ఛార్జీలుగా ఉన్న గూడూరి ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మీలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నామినేటెడ్ పోస్టుల్లో మంచి స్థానమే దక్కింది. రాష్ట్ర స్థాయికి చెందిన 3 నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే జిల్లా నేతలకు వరించాయి. ఈ క్రమంలోనే జిల్లా స్థాయిలో కీలకమైన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టుపై ఎరిక్షన్ బాబు కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టు ఇప్పటికే ఆయన తెర వెనుక పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ పోస్టు కోసం జిల్లాలోని కీలక నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వడా చైర్మన్ పదవి ఎరిక్షన్ బాబునే వరిస్తుందా లేక ఇతర ఏదైనా పదవితో సరిపెడతారా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు దర్శి ఇన్ఛార్జ్ గా ఉన్న లక్ష్మి కూడా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దగ్గరి బంధువు కావడంతో ఆ కోణంలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మిలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. దీంతో మరికొద్ది రోజుల్లోనే ఈ ఇద్దరు ఇన్ఛార్జీలకు ప్రోటోకాల్ తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇన్ని రోజుల నుండి వైసీపీ నేతలు లేవనెత్తుతున్న ప్రోటోకాల్ రచ్చకు చెక్ పెట్టినట్టు అవుతుంది.